హలో మై డియర్ స్టూడెంట్స్, ఏపీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ విడుదల చేశారు. చాలా మంది స్టూడెంట్స్కి మంచి మార్క్స్ వచ్చాయి, బిగ్ కంగ్రాచులేషన్. కానీ కొద్దిమంది స్టూడెంట్స్కి తక్కువ మార్కులు వచ్చాయి, కొద్దిమంది ఫెయిల్ అయిపోయారు. వాళ్ళు ఏం చేయాలి, తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఎవరికైతే తక్కువ మార్క్స్ వస్తాయో మై డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ తక్కువ మార్క్స్ వస్తే పాస్ అయినాము, బట్ తక్కువ మార్క్స్ వస్తే మీకు మొత్తం 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి రీకౌంటింగ్ పెట్టుకోవచ్చు, అంటే జస్ట్ కౌంటింగ్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేస్తారు. రీవెరిఫికేషన్ పెట్టుకోవచ్చు, అంటే మీ యొక్క ఆన్సర్ షీట్ని స్కానర్డ్ కాపీ మీ మెయిల్కి పంపిస్తారు. లేదా ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు. ఇంప్రూవ్మెంట్ రాసుకుంటే మార్క్స్ పెరిగితేనేమో పెరిగినాయి కన్సిడర్ చేస్తారు, ఒకవేళ మార్క్స్ తగ్గితే ఫస్ట్ వే కన్సిడర్ చేస్తారు. ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి స్పెషల్గా ఇంప్రూవ్మెంట్ అంటూ ఉండదు. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఒకవేళ మార్క్స్ తక్కువ వచ్చినాయని డౌట్ ఉంటే రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ మాత్రమే పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫెయిల్ అయితే ఇంప్రూవ్మెంట్ ఉండదు. ఫెయిల్ అయితే ఓన్లీ సప్లిమెంటరీ ఆ సబ్జెక్టు మాత్రమే రాయాలి. పాస్ అయితే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి మాత్రమే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి స్పెషల్గా ఇంప్రూవ్మెంట్ ఉండదు. వాళ్ళు రాస్తే మొత్తం సబ్జెక్ట్ రాయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రం ఫెయిల్ అన్నట్లే ఉంటుంది. పెరిగితే పెరిగిన వాటిని కన్సిడర్ చేస్తారు. సో నేను దీని గురించి డేట్స్ అండ్ డీటెయిల్స్ ఇచ్చాను క్లియర్గా. సెకండ్ ఇయర్ స్కోరు 75% ఉంటేనే, సెకండ్ ఇయర్ ఓన్లీ సెకండ్ ఇయర్లో 75% ఉంటేనే ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీలో మీరు ఎలిజిబుల్ అనమాట, సీట్ ఇస్తారు, లేకుంటే ఇవ్వరు. ఓకేనా, ఇది ప్రతి స్టేట్కి ఇది రూల్ అప్లికబుల్ అవుతుంది, ఇంక్లూడింగ్ సిబిఎస్ఈ అనమాట. సో దీని గురించి డేట్స్ ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కింద ఫుల్ వీడియో ఉంటుంది, ఒక 5-6 మినిట్స్ ఏమి ఉంటుంది, ఒకసారి చూడండి. మన ఛానల్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది, ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ స్టూడెంట్స్.